వెల్కమ్ టు విజిల్. రాజకీయాల్లో ప్రత్యర్థిపై విమర్శలు సహజం. అధికారాన్ని ప్రశ్నించడం కూడా ప్రజాస్వామ్యానికి అవసరం. కానీ ప్రజల భావోద్వేగాలను, కుటుంబ విషాదాలను, మరణాలను ఎన్నికల ఆయుధాలుగా మార్చటం మాత్రం జగన్ రాజకీయ సంస్కృతికి సజీవ సాక్ష్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, మా తాతగారిని చంపిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, నేను మంచివాడిని కాబట్టి వాళ్ళు బయట తిరుగుతున్నారు అని జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు కారణమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ, మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. మా తాతగారు అని జగన్ సంబోధించటంలో ఒక విషయం అర్థమైంది. రాయలసీమలో ముఖ్యంగా కడప, అనంతపురంలో తాతయ్యను అబ్బా లేదా తాత అని మాత్రమే సంబోధిస్తారు. జగన్ నోటి వెంట మా తాతగారు అని ఎందుకు పలికిందంటే, జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసింది బహుశా గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కావచ్చు. ఎవరో రాసి ఇచ్చిన రాజకీయ దురుద్దేశ స్క్రిప్ట్ చదివిన కారణంగా పరలోకంలో ప్రశాంతంగా ఉన్న రాజారెడ్డి ఉలిక్కిపడినట్లయింది. జగన్ పలికిన మా తాతగారు దెబ్బకు రాజారెడ్డి చేయించిన అకృత్యాలు ఒక్కసారిగా చర్చకు దారితీశాయి. కానీ ఆటవిక హత్య రాజకీయాల్లో ఒక కథనాన్ని పదే పదే చెప్పటం ద్వారా అదే సత్యంగా ప్రజల మనసుల్లో నిలబెట్టే ప్రయత్నం మాత్రం జగన్ రెడ్డికి ఆ స్క్రిప్ట్ రాసిన వ్యక్తి అసలు ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది. నేను మంచివాడిని కాబట్టి వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఎవరు వారు? ఒక పేర్ల పార్థసారథి రెడ్డి కుటుంబమేనా, లేక తండ్రి దారుణ హత్యపై అలుపెరగని పోరాటం చేస్తున్న డాక్టర్ సునీతతో పాటు అక్రమాస్తుల్లో వాటాలు అడుగుతున్న చెల్లి షర్మిల, ఆమెకు మద్దతు తెలిపే కన్నతల్లి విజయలక్ష్మి ప్రాణాలతో ఉన్నారంటే జగనన్న మంచితనమే కారణం. ఈ అన్యాయమైన మంచితనం అనే లక్షణం కారణంగా జగన్కు నష్టం జరుగుతుందని సోషల్ మీడియాలో జగన్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో అక్రమ సంబంధాలకు పుట్టిన వైసీపీ కరపత్రం సాక్షి పత్రికలో ఒక ఎడిటోరియల్ కథనం కళ్ళు పెద్దవి చేసుకుని చదవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్టోరీ టైటిల్ చీకటిని మింగిన సూర్యుడు. మరొక్కసారి, చీకటిని మింగిన సూర్యుడు అని ఒక పేరు మోసిన రచయిత కథను రక్తి కట్టించారు. పులివెందుల ఎస్టీ ఎరుకల కాలనీకి చెందిన 500 ఇళ్లకు రాజారెడ్డి నిప్పిపెట్టి వారి జీవితాలను బూడిద చేశాడు. ఆ దారుణ ఘటనను రచయిత తన కథనంలో ఇలా రాసుకొచ్చాడు. ఒక కాలనీలో ఉన్న ఒక వర్గపు గూండాల ఆధిపత్యం కింద పులివెందుల ప్రజలు నలిగిపోయేవారు. దొంగతనాలు, దౌర్జన్యం, దోపిడీ, మామూళ్ళ వసూళ్ళు, ఇలాంటి అరాచకత్వం ఉండేది. ఎదిరిస్తే చంపేసేవాళ్ళు. పోలీసులు కూడా ఆ గూండాలకు భయపడేవారట. దాన్ని ఏమాత్రం సహించలేక ఎదిరించిన యువకుడు రాజారెడ్డి. ఆ రోజు ఆ పెద్ద సాహసం ఎదిరించటమే వారిని పులివెందుల్లోనే కాదు ఇతర గ్రామాల్లో కూడా అడుగు పెట్టకుండా చేశాడు. రాజారెడ్డి పేరు మారుమోగింది. ఒక ఎరుకల కాలనీని తగలబెట్టి బూడిద దెబ్బగా మార్చటం ఈ రచయితకు రాజారెడ్డి దేవుళ్లాగా కనిపించాడు. ఇంతకు ఆ రచయిత ఎవరంటే భూమన కరుణాకర్ రెడ్డి. ఇంకా ఏం రాసుకొచ్చారంటే, పేరుకు తగ్గట్టు మానస రాజస్వం ఉన్న వ్యక్తి రాజారెడ్డి. గంభీరమైన రూపం, అచ్చ తెలుగు పంచకట్టు, చురుకైన కళ్ళు, గుబురు మీసాలు, గుండెల్లో అపారమైన తడి. మరి ఈ అపారమైన తడిని రచయిత ఏం పెట్టి కొలిశాడో రాయలేదు. ఇంకా చాలా విషయాలు ఆయన చూసి నేర్చుకున్నాను. స్నేహబంధం ఏర్పడ్డాక ఆయన నా చెయ్యి వదలలేదు, నాకు గురువు అయ్యాడు, ఆప్తుడయ్యాడు, అన్నీ అయ్యాడు.
జారిపోతుందేమో అనే భయంతో నా చేయి మరింత గట్టిగా పట్టుకుని నన్ను నాకన్నా బాగా చూసుకున్న వ్యక్తి రాజారెడ్డి. 2 దశాబ్దాలు పెనవేసుకుపోయిన బాంధవ్యం మాది. హైదరాబాద్లోని ముషీరాబాద్ జైల్లో 21 నెలలు గడిపాను. ఆ సమయంలో రాజారెడ్డి, ఆయన పెద్ద కుమారుడు జార్జి రెడ్డిని తొలిసారి జైల్లో చూశాను. ఆయన గాంభీర్యం చూసి పలకరించాలా వద్దా అనే సందేహంలో ఉండిపోయాను. 2వ రోజు అనుకుంటాను, సాయంత్రం వాలీబాల్ కోర్టు దగ్గర నన్ను పలకరించారు. నేను ఆడొచ్చా అని అందరినీ అడిగి గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. నాలో నేనే నవ్వుకున్నాను, ఈ వయసులో ఈయనకి వాలీబాల్ కావాలా అని. అరగంటలో అర్థమైంది నేను తప్పని. ఆయన స్టామినా, ఆడే నైపుణ్యం ఆశ్చర్యం కలిగించాయి. ఉదయం గార్డెనింగ్ లాంటి పనులు, సాయంత్రం వాలీబాల్, రాత్రి బ్యారక్ మూసేశాక చదువుకోవటం జరిగేది. బ్యారక్ ముందున్న రేకుల వరండాలో చెస్ బోర్డు ముందేసుకుని రాజారెడ్డి నేను ఆడుకునేవాళ్ళం అని రాశాడు. వీళ్ళకి అది జైలు కాకుండా మంతిన సత్యనారాయణరాజు ఆశ్రమం మాదిరి జైలును వాడేశారన్నమాట. ఇంకా ఏం రాసితరి? నిజానికి నాకు చెస్ ఆడటం రాదు, ఎలా ఆడాలో, ఏ పావును ఎలా కదపాలో ఆయనే చెప్పారు. చాలాసార్లు నేను గెలిచేవాడిని. క్రమంగా అర్థమైంది నన్ను గెలిపించటానికే ఆయన ఓడిపోతున్నాడని. రాజారెడ్డి మంచితనాన్ని దాచి అసత్య ప్రచారాలు చేశారు కానీ ఆయన ఈనాడు భూదందాలు చేయలేదు. నిజంగా భూ ఆక్రమణకు ఆయన పాల్పడి ఉంటే ఈరోజు సగం తిరుపతి ఆయన కుటుంబం చేతుల్లో ఉండేది. ఇది మరొక్కసారి వినండి. రాజారెడ్డిది కడప జిల్లా, కరుణాకర్ రెడ్డి నివాసం తిరుపతి, చిత్తూరు జిల్లా. రాజారెడ్డి భూదందాలు చేస్తుంటే సగం తిరుపతి రాజారెడ్డి కుటుంబం చేతుల్లో ఉండేది. ఇదేదో తేడా కొడుతున్నట్లేదు. వేముల దగ్గర రాజారెడ్డిని కిరాతకంగా పాశవికంగా చంపింది పేర్ల పార్థసారథే. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే ఇది జరిగింది అని రాసుకొచ్చారు. రాజారెడ్డి హత్య జరిగిన 5 నిమిషాల వ్యవధిలో పార్థసారథి రెడ్డి తమ్ముడి హత్య జరిగింది. పార్థసారథి ఇల్లు, బంధువుల ఇళ్ళు కాల్చి బూడిద చేశారు. ఈ విషయం కరుణాకర్ రెడ్డి రాయలేదు. చీకటి మింగిన సూర్యుడు రాజారెడ్డి. అయినా సూర్యుడి వేడి తగ్గదు, వెలుగు తగ్గదు. శత్రువులు ఆయుధంతోనూ నారాసురుల వంటి, అంటే నారా చంద్రబాబు నాయుడు, నారాసురుల వంటి స్వార్థపరుల మాటల ఈటలతో రాజారెడ్డి మీద అమానుషమైన దాడి చేస్తున్నారు. కానీ రాజారెడ్డి ధీరోదత్తుడు, తన వారికే నిలబడని వీరుడు, వీరుడు చనిపోడు, చంపబడతాడు అని కరుణాకర్ రెడ్డి తన కవిత ముగించాడు. చీకటిని మింగిన సూర్యుడు గురించి తెలుసుకున్నాక సూదిపోయిందని సోదడిగితే పాత రంకు బయటపడింది అన్న సామెత మాదిరి రాజారెడ్డిపై కరుణాకర్ రెడ్డి భక్తి వెనుక బంధాలు, రాజకీయాల వెనుక అనేక ప్రశ్నలు, సమాధానాలు పుట్టుకొచ్చాయి. కడప జిల్లా నందలూరుకు చెందిన భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతికి వలస వచ్చాడు. కడప జిల్లా నందలూరుతో పాటు చుట్టుపక్కల రాజారెడ్డి మైనింగ్ చేసేవాడు. రాజారెడ్డి తరచూ కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళేవాడు. కరుణాకర్ రెడ్డి తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ ప్రేమ, ఆప్యాయత పంచేవారంట. 90వ దశకంలో కడప జిల్లా నుంచి తిరుపతికి మకాం మార్చిన కరుణాకర్ రెడ్డి అప్పట్లో స్థానిక సిద్ధార్థ జిరాక్స్ సెంటర్లో పార్ట్నర్గా కొనసాగుతూ చాలని సంపాదనతో కెనడీ నగర్లో ఇంటి అద్దె కట్టలేక, తన బజాజ్ స్కూటర్కు పెట్రోలు పోయలేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న కరుణాకర్ రెడ్డి తండ్రి లాంటి ప్రాణ సమానమైన రాజారెడ్డిని తిరుపతికి ఆహ్వానించాడు. తిరుపతిలో ఆస్తి తగాదాలు, సివిల్ పంచాయతీలను రాజారెడ్డితో చేయించి డబ్బులు మొదటిసారి కళ్ళు చూడటం మొదలుపెట్టాడని, ఆ విధంగా ఆ పంచాయతీ బెదిరింపుల్లో రాయించుకున్న స్థలంలో ఇల్లు కట్టి ఆ ఇంటికి రాజారెడ్డి నిలయం అని పేరు పెట్టడం వెనక పెద్ద కథే ఉందని స్థానికులు చెబుతారు. వైఎస్ఆర్ ఎంపీ అయిన తర్వాత కరుణాకర్ రెడ్డికి తిరుపతిలో మరింత ప్రాముఖ్యత పెరిగిందని చెబుతారు. కడప నుంచి కిరాయి మొక్కను తెప్పించి అనేక అకృత్యాలకు పాల్పడ్డారని చెబుతారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉండగా పివి వ్యతిరేక వర్గంగా వైఎస్ఆర్ ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి కోసం పివికి వ్యతిరేకంగా తిరుపతిలో సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి,
కాంగ్రెస్ పార్టీని కాపాడాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన చరిత్ర కరుణాకర్ రెడ్డి సొంతం. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కరుణాకర్ రెడ్డి కుబేరుడయ్యాడు. రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి చల్లటి చూపులతో 2 సార్లు తుడా చైర్మన్, 2 సార్లు టీటీడీ చైర్మన్ పదవులు వరించాయి. నాస్తికవాదిగా తిరుపతి గోవిందరాజులు గుడి కోనర్ సెంటర్లో బహిరంగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి కేవలం నల్లరాయి విగ్రహం, నా ముందుకొస్తే చెప్పుతో కొడతాను అని కరుణాకర్ రెడ్డి చేసిన వికృత వ్యాఖ్యలు తిరుపతి స్థానికుల చెవుల్లో నేటికీ ప్రతిబింబిస్తాయి. టీటీడీ చైర్మన్గా ఉండగా చెన్నైలో ఒక ప్రముఖ వస్త్ర దుకాణంగా చెందిన 5 బ్రాంచుల్లో ప్రతిరోజు మొదటి బిల్లు తిరుమల స్వామివారికి చెందే విధంగా షాపులో హుండీ ఏర్పాటు చేసి హుండీ నిండిన తర్వాత తిరుమలకు పంపించడం ఆనవాయితీ. ఒకసారి టీటీడీ చైర్మన్ హోదాలో చెన్నై వెళ్ళిన కరుణాకర్ రెడ్డికి 5 కార్లలో హుండీల డబ్బు అప్పచెప్పి పంపిస్తే కేవలం 2 కార్లు మాత్రమే తిరుమల కొండపైకి చేరుకోగా మిగతా 3 కార్లు మాయం. నేటికి మిస్టరీగానే మిగిలింది. రాజారెడ్డి కుటుంబంతో వియ్యం అందుకున్న కరుణాకర్ రెడ్డి మొదట పులివెందుల వాసుల కోసం క్రిస్టియన్ పద్ధతి, తిరుపతి ఓటర్ల కోసం హిందూ పద్ధతిలో ఒక పెళ్లిని 2 తంతులుగా జరిపించిన గనుడు కరుణాకర్ రెడ్డి. వైఎస్ఆర్ చనిపోతే అది తట్టుకోలేక 22 మంది గుండెపోటుతో చనిపోయారని ఒక లిస్టు తయారు చేశాడు. వాస్తవం ఏంటంటే ఆ లిస్టులో ఒక్కరు కూడా వైఎస్ఆర్ మరణం కారణంగా చనిపోలేదు. అయితేనే జగన్ ఓదార్పు యాత్ర దగ్గరుండి జరిపించాడు. కడప నేల నుంచి తిరుపతి రాజకీయాల వరకు సాగిన భూమన కరుణాకర్ రెడ్డి ప్రయాణం తాను పోగేసిన 100 కోట్ల ధనరాశులకు తెలిసింది మాత్రం ఒక్కటే: ఒకనాటి విప్లవ కమ్యూనిస్టు దిగజారటం మొదలెడితే ఆ దిగజారుడు తనం లోతు అందదు అనేదానికి సజీవ సాక్షి భూమన కరుణాకర్ రెడ్డి.